తన భార్య ఉషా వాన్సన్ను తిట్టే వారికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉషను జాతిపరంగా కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు వాన్స్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల తన పాడ్కాస్ట్లో ఉషను జాతిపరంగా కించపరిచేలా ఉపాధ్యక్షుడిని జాతి ద్రోహిగా పేర్కొంటూ పొలిటికల్ కమెంటేటర్ నిక్ ఫుయంటెస్ చేసిన విమర్శలపై వాన్స్ స్పందించారు. ఈ సందర్భంగా వాన్స్ మాట్లాడుతూ, నేను ఒకటే స్పష్టం చేయదలుచుకున్నా, నా భార్యపై విమర్శల దాడి చేసేవారు జేన్ సాకి గాని నిక్ ఫుయంటెస్ గాని వారు ఎవరైనా గాని అశుద్ధం తినొచ్చు. అమెరికా ఉపాధ్యక్షుడిగా అది నా అధికారిక విధానం. ప్రజలను జాతిపరంగా సంస్కృతిపరంగా జడ్జ్ చేసే వారి పట్ల నా వైఖరి ఇలాగే ఉంటుంది. వారు యూదులైనా శ్వేత జాతీయులైనా అంతే. మనం అలా వ్యవహరించకూడదు అని స్పష్టం చేశారు. ఇక అంతకుముందు ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు ఉపాధికి మతానికి ముడిపెడుతూ మరోసారి నోటికి పని చెప్పారు. అమెరికా తాలూకు నిజమైన క్రైస్తవ గుర్తింపు కేవలం వ్యక్తిగత విశ్వాసాలకే పరిమితమైంది కాదు. ఈ దేశ ఉపాధికి, ముఖ్యంగా H-1B వీసాలకు కూడా సంబంధించిందని అన్నారు.